హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను తరుణి. సో నూతనంగా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం సలహాలు సూచనలు ఇవ్వడానికి జీనియస్ పబ్లికేషన్స్ రఘుదేపక సార్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా మీ బీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ చూస్తున్న అభ్యర్థులందరికీ మన జీనియస్ పబ్లికేషన్ తరపున అండ్ నా తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు. ఓకే సార్, అయితే చెప్పండి సార్, రాబోయే జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది, అలాగే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే సిలబస్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఓకే, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందుగానే మనకు అంటే వారి ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించారు. దాదాపుగా 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు అని అన్నట్టు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు అధికారం చేపట్టాక ఇప్పటి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఫిలప్ చేస్తూ వీళ్ళు కొద్ది మొత్తంలో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితేంది, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ అయితేంది, కొన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10 నుండి 15 వేల పోస్టులు మాత్రమే ఫిలప్ చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చాక. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్ ఫిలప్ చేస్తూ దాదాపుగా ఇప్పటి వరకు ఒక 50,000 పోస్టులు అయితే ఫిలప్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోనే 2 లక్షల ఉద్యోగాలు అనుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు ఫిలప్ చేసిన అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి వీళ్ళు ఇప్పుడు గ్రూప్స్ కాబట్టి మనం ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. దాదాపుగా గ్రూప్ 2 లాంటి, అలాగే గ్రూప్ 3 లాంటి, గ్రూప్ 4 లాంటి, గ్రూప్ 1 లాంటి ఆల్రెడీ గ్రూప్ 1 కేసు వచ్చేసి మనకు ప్రజెంట్ హైకోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడడానికి ఏముండదు, ఎందుకంటే అదంతా కూడా హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది కూడా ఫిలప్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంతేగాక గ్రూప్స్కి సంబంధించి చూస్తే మనకు దాదాపుగా గ్రూప్ 2కి అయితే అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 పోస్టులు ఉండే ఫస్ట్ 2016లో, తర్వాత వాళ్ళు 2022లో మళ్ళీ ఒక 700 పోస్టులతో మన నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకంటే బెటర్గా వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధానంగా కారణం ఎవరంటే నిరుద్యోగులు అన్నట్టు. నిరుద్యోగులు ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి బస్సు యాత్రలు చేపట్టి అధికారం తీసుకుని వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై అభ్యర్థుల నుంచి కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి వీరిచ్చే నోటిఫికేషన్లలో ముఖ్యంగా అంటే నిరుద్యోగులను చల్లబరచడానికి అధిక మొత్తంలో గ్రూప్స్ ఎగ్జామ్సే కాకుండా కానిస్టేబుల్ అయితేంది, ఎస్ఐ అయితేంది, డిఎస్సి అయితేంది, ఏడబ్ల్యూ అయితేంది, ఏఈ అయితేంది, ఇలాంటి చాలా పోస్టులు కూడా అంటే యాడ్ చేసి దాదాపుగా ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలో 2025లో ఒక 50,000 పోస్టులు ఫిలప్ చేసే అవకాశం అయితే ఉంది. రీసెంట్గా మనం పరిశీలించినట్టయితే మీరు అడిగిన క్వశ్చన్లో సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందని అడగడం జరిగింది. ఈ మంత్ స్టార్టింగ్లో అంటే ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వీక్లో మనకు సిలబస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అంటే పెద్దగా చేంజెస్ ఏమి ఉన్నాయని అంటున్నారు. అంటే ఎలా ఉంటుందంటే గ్రూప్కి సంబంధించి 4 పేపర్లు ఉంటాయి మేడం. ఈ 4 పేపర్లు కూడా కొన్ని పేపర్లు పరిశీలించినప్పుడు సిలబస్ అనేది మనకు అంటే పేపర్ 2లో ఉన్న సిలబస్ పేపర్ 1లో ఉందన్నట్టు, పేపర్ 3లో ఉన్న సిలబస్ అలాగే పేపర్ 1లో ఉందన్నట్టు, అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్న అంశాలన్నీ కూడా పేపర్ 1లో ఉన్నాయి. ఇలాంటి రిపీటెడ్ అంశాలన్నింటిని కూడా తొలగించి సిలబస్లో అంటే ఏది కరెక్ట్గా ఉండాలి, ఎంతవరకు కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే హెవీ సిలబస్ అవడం వల్ల కూడా అభ్యర్థులు రోడ్లపైకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ కోణంలోనే గవర్నమెంట్ ఈ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చిందని అనుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఏ పబ్లిక్ కమిషన్ అయినా సరే 10 సంవత్సరాలకు ఒకసారి సిలబస్ను చేంజ్ చేస్తుంది అన్నట్టు. ఆ కోణంలోనే యూపీఎస్సీ సలహాలు సూచనల ఆధ్వర్యంలో ఈ యొక్క సిలబస్ను అనేది చిన్న చేంజెస్ తోటి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి సిలబస్ ఉన్న అంశాలను అంటే మనకి ఎలా అయితే ఉంటుందో హిస్టరీలో అయితే ఎలాంటి చేంజెస్ ఉంటాయి. తెలంగాణ చరిత్ర సంస్కృతి అయితేంది, అలాగే ఇండియన్ హిస్టరీ అయితేంది, ఇండియన్ పాలిటీ అయితేంది, ఇండియన్ ఎకానమీ అయితేంది, ఇలాంటి మెయిన్ సబ్జెక్టులలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి. కానీ ఎక్కడైతే రిపీటెడ్ అంశాలు ఉన్నాయో, ఉదాహరణకి మనం సోషాలజీ అవుతుంటాం, ఈ సోషల్ సగం అంశాలను కూడా ఇండియన్ పాలిటీలో ఉంటాయి అన్నట్టు, ఈ సోషాలజీలో సగం అంశాలు కూడా తెలంగాణ స్కీమ్స్లో ఉంటాయి అన్నట్టు, ఈ ఇండియన్ సొసైటీలో ఉన్న అంశాలు కూడా తెలంగాణ కల్చర్ లిటరేచర్లో ఉంటాయి అన్నట్టు. అలా ఆ ఉన్న అంశాలను రిపీటెడ్ కాకుండా చేంజెస్ ద్వారా చిన్న మార్పులు తీసుకొచ్చి మనకు జూన్ 2వ తారీఖు నాడు మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సిలబస్ పైన, ప్లస్ మనకు జాబ్ క్యాలెండర్ పైన అవకాశం అయితే ఉంది. సార్, గ్రూప్స్ లాంటి జాబ్స్ కొట్టాలంటే ఎలాంటి స్టాండర్డ్స్ కలిగిన బుక్స్ చదవాలి? మంచి క్వశ్చన్ అడిగారు మేడం.
గ్రూప్కి సంబంధించి మనకు గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3 అని, ఇట్లా గ్రూప్ 4 అని మనకు సిలబస్ ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పుస్తకాలు ఉంటాయి అన్నట్టు. ఉదాహరణకి తీసుకుంటే మనం గ్రూప్ 2 సిలబస్ చూస్తున్నాం. ఫస్ట్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఉండాలి మన దగ్గర. ఇప్పుడు మార్కులతో సిలబస్ కమిటీ మనకు చిన్న అనౌన్స్మెంట్ ఇస్తుంది ఒక 10-15 రోజులలో ఇది సిలబస్కి సంబంధించి. ఫస్ట్ మనకు సిలబస్ తీసుకొని ఏ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ మనం సిలబస్ తీసుకుంటాం. ఆ సిలబస్ తీసుకొని మార్కెట్లో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి, ఇప్పటివరకు స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయి అని చూసుకోవాలి ఫస్ట్. నువ్వు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ అయితేంది, అలాగే ఇండియన్ గవర్నమెంట్ అయితేంది ప్రచురించే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అయితేంది, భారత ప్రభుత్వం ప్రచురించే ఇండియన్ ఎకనామిక్ సర్వే అయితేంది, అలాగే బడ్జెట్ అయితేంది, తెలంగాణ బడ్జెట్ అయితేంది, అలాగే కేంద్ర బడ్జెట్ అయితేంది, అలాగే రిపోర్ట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే స్టేట్ గవర్నమెంట్స్ అలాగే ఇండియన్ గవర్నమెంట్స్ తీసుకొచ్చే రిపోర్ట్స్ ఉంటాయి. దాంతో పాటుగా మార్కెట్లో ఒక్కొక్క అంటే సబ్జెక్ట్కి ఉదాహరణకి మనం గ్రూప్స్ చూస్తున్నాం. అంటే గ్రూప్స్కి సంబంధించి 2కి సంబంధించి 4 పేపర్లు ఉంటాయమ్మా. దానికి సంబంధించి తీసుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం ఒక పేపర్ ఉంటుంది అన్నట్టు. అది గ్రూప్ 2కి సంబంధించి 4th పేపర్. దానికి సంబంధించి మార్కెట్లో 2-3 పుస్తకాలు ఉంటాయి. ఒకటి తెలుగు అకాడమీ పుస్తకం, ఒకటి నేను రచించిన తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం పుస్తకం, మరొక పుస్తకం వచ్చేసి బి ప్రకాష్ సార్ రచించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం పుస్తకం. ఈ 3 పుస్తకాలు కూడా స్టాండర్డ్ బుక్స్ ఏది తెలంగాణ ఉద్యమ చరిత్రకి. అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తీసుకుంటే మార్కెట్లో మనకు ఆల్ ఇండియా లెవెల్లోనే మనకు లక్ష్మీకాంత్ పుస్తకం ఉంటుంది. అది తెలుగు మీడియంలో ఉంది, అటు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి పేపర్ 2కి సంబంధించి తీసుకుంటే మనకు ఇక్కడ మార్కెట్లో మనకు నేను రచించిన ఇండియన్ హిస్టరీ పుస్తకం బాగానే ఉంటుంది. అలాగే సీనియర్ సార్ అని ఆ పుస్తకం బాగానే ఉంటుంది. అలాగే నేషనల్ లెవెల్లో ఆర్ట్ అండ్ కల్చర్ అని నితిన్ సింగ్ అనే పుస్తకం ఉంటుంది. ఆ బుక్ కూడా బాగానే ఉంటుంది. అవి కాకుండానే మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి, అలాగే తెలుగు అకాడమీ పుస్తకాలు ఉంటాయి. అవన్నీ బేసిక్స్ ఇస్తాయి. అక్కడ బేసిక్స్ ఇస్తాయి. మనం అంటే ఆథరైజ్డ్ పుస్తకాలు ఎట్లా ఉంటాయి అంటే సిలబస్ ప్రకారం ఉంటాయి. అంతేకాకుండా అదర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఇట్లా ప్రతి పుస్తకం కూడా ఒక కంటెంట్ అంటే ఒక ఆథర్ రాసిన పుస్తకం తీసుకోవాలి. దాంతోపాటుగా బేసిక్స్ కోసము ఎన్సీఆర్టీ పుస్తకాలు అయితేంది, అలాగే ఎస్సీఆర్టీ పుస్తకాలు అయితేంది, ఇలాంటి పుస్తకాలను తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ముఖ్యంగా తీసుకుంటే పేపర్ 1కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ చూస్తాం అన్నట్టు. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు అంటే తెలుగులో చూసుకుంటే న్యూస్ పేపర్స్, ఈనాడు పేపర్ అయినా, ఆంధ్రజ్యోతి అయినా, అలాగే మనకు ఇంగ్లీష్లో తీసుకుంటే ది హిందూ పేపర్ అయినా కరెంట్ అఫైర్స్ సంబంధించి రోజు మనము ఆ పేపర్కి సంబంధించిన కలెక్ట్ చేసుకోవాలి న్యూస్ మొత్తం కూడా. అంటే కరెంట్ అఫైర్స్ అన్నిటి కూడా దాదాపుగా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా నువ్వు దాదాపుగా ఒక 6 నెలల నుంచి కరెంట్ అఫైర్స్ గ్యాదర్ చేయగలిగితే అది ఏ ఎగ్జామ్కైనా సరిపోతుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి తీసుకుంటే మనం కూడా పుస్తకం రిలీజ్ చేసాము. అంతేకాకుండా నేషనల్ లెవెల్లో కూడా పుస్తకాలు రిలీజ్ అవుతాయి అన్నట్టు. అలాంటి పుస్తకాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే పేపర్ 1కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. దీనికి సంబంధించి తెలుగు అకాడమీ నుంచి కూడా ఒక పుస్తకం ఉంది. అంతేకాకుండా విన్నర్స్ పబ్లికేషన్ కూడా ఒక పుస్తకం ఉంది. ఏది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కూడా మనకి మాజిద్ హుస్సేన్ అని ఒక ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన పుస్తకం ఉంది. తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి జీనియస్ పబ్లికేషన్ నుండి రమేష్ సార్ రాశాడు. ఆ పుస్తకం బాగుంటుంది. అది తెలుగు మీడియంలో ఉంది, అటు ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అంతేకాకుండా పేపర్ 1కి సంబంధించి మనకు తీసుకుంటే మనకు విపత్తు నిర్వహణ ఉంటుంది. దానికి సంబంధించి తెలుగు అకాడమీలో పుస్తకం ఉంది. ఆ పుస్తకం సరిపోతుంది, అంటే అది సరిపోతుంది. అంతేకాకుండా పేపర్ 1కి సంబంధించి మనకు బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. దానికి సంబంధించి మనకు తెలుగు అకాడమీ పుస్తకాలు దొరుకుతాయి బాగా. బయట మామూలుగా అంటే వేరే కూడా దొరుకుతాయి ఉంటాయి. అది కూడా తీసుకున్నా సరిపోతుంది. ఎవరన్నా మీ యొక్క ఇన్స్టిట్యూషన్కి సంబంధించి చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా అక్కడ కూడా తీసుకుంటే బాగుంటుంది. అది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 1లో చాలా అంశాలు ఉంటాయి అన్నట్టు. అదే ఒక సముద్రం అన్నట్టు. అందులో చాలా అంశాలు ఉంటాయి. అలాగే దాంట్లో రీజనింగ్ కూడా ఉంటుంది. రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది పేపర్ 1కి సంబంధించి. అక్కడ తీసుకుంటే మనకు ఇండియా లెవెల్లో తీసుకుంటే మనకు ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకు తీసుకుంటే మనకు సిద్ధు పబ్లికేషన్స్ అని, ఇట్లా లేకుండా నెక్స్ట్ పుప్పాల శివాజీ అని, ఇట్లా తర్వాత మనకు హైరైజ్కి సంబంధించిన అలాంటి కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అలాంటి పుస్తకాలు కూడా ఉపయోగపడతాయి. ఏది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఆ పుస్తకాలు ఉపయోగపడతాయి. అలాగే తీసుకుంటే పేపర్ 1 తర్వాత మనకు గ్రూప్కి సంబంధించి పేపర్ 2 అని ఉంటుందమ్మా.
ఆ 2కి సంబంధించి ఆల్రెడీ మనం ఇండియన్ పాలిటీ చెప్పుకున్నాము, అలాగే ఇండియన్ హిస్టరీ చెప్పుకున్నాము. తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించి తీసుకుంటే తెలుగు అకాడమీ పుస్తకం బాగుంటుంది. దాంతోపాటుగా నేను రచించిన తెలంగాణ చరిత్ర సంస్కృతి పుస్తకం కూడా బాగుంటుంది. ఎందుకంటే రీసెంట్ జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో అయితేంది, గ్రూప్ 3 ఎగ్జామ్లో అయితేంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్కి సమాధానం మన పుస్తకంలో ఉన్నాయి. దాదాపుగా 55 ప్రశ్నలు వస్తే 55 ప్రశ్నలకు సమాధానం మన పుస్తకంలో ఉన్నాయి. విత్ ప్రూఫ్తో కూడా మనం చూపించినాం. అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా చూపించినాం అన్నట్టు. అలాగే తీసుకుంటే ఇండియన్ సొసైటీ కూడా ఉంటుంది. దానికి సంబంధించి మార్కెట్లో మనకు ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి. దాంతోపాటుగా బిఆర్ అంబేద్కర్ పుస్తకాలు కూడా ఉంటాయి దానికి సంబంధించి. అంతేకాకుండా మార్కెట్లో 2 నుండి 3 ఒక ప్రైవేట్ ఆథర్స్, ఒకరు మేజర్ శ్రీనివాస్ అయితేంది, ఇంకొకరు వచ్చేసి శ్రవణ్ శ్రీరామ్ అని తను ఒకరు ఉన్నారంట. ఆ 2 పుస్తకాలు కూడా చాలా బెస్ట్ పుస్తకాలుగా ఉంటాయి. అలాగే ఎకానమీకి సంబంధించి అంటే సిలబస్లో మార్పులు వస్తే ఎకానమీలో కొన్ని అంశాలను తీసేస్తారు కాబట్టి ఎకానమీలో మన అంటే తెలుగు అకాడమీ పుస్తకం చదవాలి ఒకటి. అంతేకాకుండా ఎన్సీఆర్టీ బేసిక్స్ కూడా చదవాలి. దాంతోపాటుగా మనకు రమేష్ సింగ్ అని ఎకానమీ ఆల్ ఇండియా లెవెల్లో బాగుంటుంది. ఇక మన కాడికి వస్తే మన తెలంగాణ స్టేట్స్ అంటే తెలంగాణ అటు ఏపీ స్టేట్స్కి వస్తే మన జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడినటువంటి 3-in-1 ఎకానమీ పుస్తకం అనేది మార్కెట్లో ది బెస్ట్గా ఉంది. దాంతోపాటుగా మీకు నచ్చినటువంటి ఆథర్ ఎవరైనా ఉంటే తీసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా గ్రూప్స్కి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ అమ్మ. ఈ పుస్తకాలు అన్నీ కూడా మంచి పుస్తకాలు. వీటిని కనుక మీరు అంటే ఎలాంటి కోచింగ్ లేకుండా కూడా ప్రిపేర్ అయితే కూడా వీటితోటి మనము ఉద్యోగం సాధించవచ్చు. అంటే ప్రిపరేషన్లో వాటిని తీసుకొని గట్టిగా ప్రిపేర్ కాగలిగితే నువ్వు విజయం 100% సాధించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందా? అయితే ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ అమ్మా. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చాక రాకముందు కొంత టైం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్స్ తెలిసి ఉంటే జాబ్ కొట్టడానికి చాలా అవకాశం ఉంటుంది, 100% అవకాశం ఉంటుంది. మనకు ఫస్ట్ నోటిఫికేషన్కి అంటే మొత్తం అంటే ఎగ్జామ్ వరకు ఒక 6 months టైం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 6 monthsలో మనకు కరెక్ట్ ప్రిపరేషన్ అంటే ప్లానింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ సిలబస్ అనేది తెలవాలి. ఆ సిలబస్లో ఉన్న అంశాలు స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయి అంటే ఇక్కడ ఏంటిది సరైన గైడెన్స్ అనేది తెలవాలి. ఆ సరైన గైడెన్స్ ఏంటిది? పుస్తకాల ఎంపిక. నువ్వు ఎప్పుడైతే పుస్తకాల ఎంపిక 100% ఎంచుకోగలుగుతావో నీ సక్సెస్కు దారి ఉంటుంది అన్నట్టు. నేను ఇప్పుడైతే ఇంతకుముందే చెప్పాను, ఆ పుస్తకాలను కూడా నువ్వు ఎంచుకోగలిగితే కరెక్ట్గా ఈ 6 నెలల టైంలో ఒక 6 monthsని ఒక ప్రణాళిక ప్రకారం రోజుకు 10 గంటలు చదువుతావా, 12 గంటలు చదువుతావా, అది నీ ఇష్టంపై నీ డెడికేషన్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా 6 monthsలో కొట్టడానికి 100% ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకంటే నీకు సరైన గైడెన్స్ ఉంటే. ఎందుకంటే నేను చాలామంది అభ్యర్థులను గమనిస్తా. ఎందుకంటే నేను ఈ యొక్క ఫీల్డ్లో కనీసం ఒక 10 yearsగా ఉన్నా కాబట్టి చాలామంది అభ్యర్థులను గమనించినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టుకుని పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉండే అవకాశం అయితే ఇంత గందరగోళ పరిస్థితులు ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే తక్కువ టైంలో అతని పుస్తకాలు అయితే తెలుసుకుంటాడు సీనియర్స్ ద్వారా. అంతేకాకుండా మంచి ప్రణాళిక వేసుకుంటాడు. రోజుకు 12 గంటలు 13 గంటలు చదువుతాడు. ఎలా చదవాలని ఒక మంచి సరైన ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అశోక్ నగర్ అనగానే మాఫియా తయారవుతుంది అన్నట్టు. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క అభ్యర్థిని చూస్తే 2-3 పుస్తకాలు చదువుతుంటాడు అన్నట్టు. దానివల్ల కూడా చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ కాక. కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఏమంటున్నానంటే ఒక సరైన ప్రణాళిక, సరైన గైడెన్స్, సరైన పుస్తకాలు, సరైన టైం టేబుల్ ఉంటే ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ప్రిపరేషన్ అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రణాళికలు ఉంటే బాగుంటుంది? ఓకే, ఫస్ట్ మనం ఇంతమంది చెప్పుకున్నట్టు చాలా మంచి క్వశ్చన్ ఇది. ఈయన చెప్పే ఈ యొక్క 5 అంశాలు కనుక అభ్యర్థులు అంటే వాళ్ళు పాటించగలిగితే 100% సక్సెస్ ఉంటుందమ్మా. ఒకటి, మనకు నోటిఫికేషన్ రాగానే సిలబస్ అనేది తీసుకోవాలి. ఆ సిలబస్ తీసుకున్న తర్వాత ఆ సిలబస్కి తగ్గట్టు ప్రణాళిక, ఫస్ట్ ప్రణాళిక, సిలబస్, ప్రణాళిక ప్లస్ పుస్తకాల ఎంపిక. ఫస్ట్ మనం సిలబస్ తీసుకున్నాం, పుస్తకాలను ఎంచుకున్నాము, అన్ని పుస్తకాలు తీసుకున్నాము, ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం. ఉదాహరణకి ఆ ప్రణాళికలో భాగంగా మనం తెలంగాణ చరిత్ర సంస్కృతి చదువుతున్నాం అనుకోండి. అది కనీసం రోజుకొక 12 hours, ఒక 15 hours అని పెట్టుకోగలిగి నువ్వు సిలబస్ టు సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, పుస్తకంలో ఏం పేర్కొన్నాడు, ఆ సిలబస్లో ఉన్న అంశాలు కవర్ అవుతున్నాయా లేవా. అంతేకాకుండా మనం ఒకసారి చదివిన దాన్ని రీకాల్ చేయగలిగితే ఆ రీకాల్ చేసిన విషయాన్ని నువ్వు పరీక్ష ద్వారా, టెస్టుల ద్వారా నువ్వు దాన్ని పరీక్షించుకోగలిగితే నువ్వు 100% విజయం సాధించవచ్చు. అంటే ఒక 6 నెలల ప్రిపరేషన్లో ఎలాంటి చెడు అలవాట్లకు పోకుండా
కేవలము చదువే చదివే చదివే ఇంకెలాంటి ఆలోచన లేకుండా అంటే ఈ ఈ యొక్క 6 నెలల్లోనే జాబ్ కొట్టేవచ్చా? ఒక 6 నుండి 7 నెలలు పెట్టుకుంటే చదువు పెట్టుకోవచ్చు, అంటే కొట్టవచ్చు. చాలా మంది కొన్ని అంటే 4-5 ఇయర్స్ నుంచి చదువుతూ ఉంటారు కదా సార్, మరి అలాంటి వాస్తవానికి ఎందుకు సక్సెస్ అయితే లేరంటే వాళ్ళందరూ కూడా సరైన ప్రణాళిక లేకపోవడము, పుస్తకాల ఎంపిక లేకపోవడము, అంతేకాకుండా సరైన గైడెన్స్ లేకపోవడం వల్లనే వాళ్ళందరూ కూడా కొట్టలేకపోతున్నారు. ఆ టైంలో ఉండాల్సిన ప్రణాళిక ప్రకారం నువ్వు చదవగలిగితే, నీకు కరెక్ట్ ప్రణాళిక ఉంటే, అంటే రోజుకి ఒక 15 గంటల 12 గంటలు చదువుకున్న తర్వాత దాన్ని చదివిన దాన్ని రీకాల్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాయగలిగితే 100% నీకు, అంటే నువ్వు చేసే తప్పిదాలు ఏమున్నాయి, ఉదాహరణకి నువ్వు ఒక లెసన్ చదువుతున్నావు, ఉదాహరణకి నువ్వు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు చదువుతున్నావు. ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఏ ఆర్టికల్లో ఎలాంటి అంశాలను తీసుకొచ్చారు, ఆర్టికల్లో పొందుపరిచినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏమొచ్చినాయి, రీసెంట్ చట్టాలు ఏమొచ్చినాయి, అంతేకాకుండా ఎలాంటి కేసెస్ ఉన్నాయి, అలాంటి మొత్తం తెలుసుకొని వాటిపైన నువ్వు ఒక ఎగ్జామ్ రాయగలిగితే నీకు బిట్లు మిస్ కావు. అలా చేయడం లేదు చాలామంది కూడా. అలా చేయకపోవడం వల్లనే మళ్ళీ అశోక్ నగర్ ఏరియాలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు. అంటే వాళ్ళు కూడా ఏదో ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూసే కదా ప్రిపేర్ అవుతున్నారు. కానీ సరే అక్కడ ఉన్నటువంటి ఆ కోచింగ్ అయిపోయే వరకు బయటకు వచ్చిన తర్వాత చేద్దాంలే అంటే ఎట్లా ఉంటుంది అంటే మనిషికి అన్నీ పోస్ట్పోన్ చేస్తాడు అన్నట్టు. ఈ పోస్ట్పోన్మెంట్ లేకుండా ఉంటే ఏదైనా మనిషి సాధించగలడు 100%. అంటే అప్పుడు చేయాల్సిన పని అప్పుడే ఏ చేయాలి. రోజు కారాసి. రీసెంట్గా నేను ఒక క్లిప్ చూశాను యూట్యూబ్లో. ఇవాళ చేయాల్సిన పని అంటే రేపు చేయాల్సిన పని కూడా ఇవాళ చేయగలిగితే నీకు 100% సక్సెస్ ఉంటుంది. ఈ రోజు కొన్ని టాపిక్స్ పెట్టుకున్నావు, ఏది ఇండియన్ ఎకానమీకి సంబంధించి నువ్వు జాతీయ ఆదాయం చదువుతున్నావు. జాతీయ ఆదాయంలో చదివేసి రేపు ఒక లెసన్ ఉంది, రేపు ఏంటి ప్రణాళికలు పెట్టుకున్నావు, అది చదివేసి రేపటికి ఇవాళ కంప్లీట్ చేస్తే ఈజీ అయిపోతుంది కదా, అందరికంటే నువ్వే ముందు ఉంటావు కదా. నేనేమంటున్నా అంటే సిలబస్లో ఉన్న అంశాలని, పుస్తకాలని ప్లస్ ప్రణాళికని నీ యొక్క మైండ్లోకి తీసుకొని అందరికంటే ముందుగా ఒక అడుగును ముందేయగలిగితే విజయం నీదే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు, ఈ యొక్క ప్రణాళికలు, ఈ యొక్క నిబంధనలు ఏ అభ్యర్థిని పాటించినా విజయం సాధించడానికి 100% స్కోప్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే సార్, అలాగే జనరల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు చాలామంది 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబే రావాలి, గవర్నమెంట్ జాబ్ వస్తేనే మేము పెళ్లి చేసుకుంటాము, లేదంటే గవర్నమెంట్ జాబ్ వస్తేనే మాకు పిల్లనిస్తారు అనే అపోహలో చాలామంది ఒక 35 ఏజ్ ఉన్నా కానీ, 30 ఏజ్ ఉన్నా కానీ, 40 ఏజ్ ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అబ్బాయిలు. అంటే గవర్నమెంట్ జాబ్ రావాలి అనే ఒక ఏఎం తోటి వాళ్ళకి ఏం చెప్తారు? అయితే చాలామంది అభ్యర్థులు నాతో వచ్చిన మిత్రులు కూడా ఇప్పటి వరకు ఇంకా అశోక్ నగర్ వీధుల్లోనే ఉంటారు. వాస్తవం చెప్పాలంటే ఎందుకుంటున్నారంటే నోటిఫికేషన్ వచ్చే టైంలో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టైంకి వస్తారు ప్రిపరేషన్కి. వాళ్ళు స్థిరంగా ఉండకపోవడం కారణం ఒకటి అవుతుంది. అంతేకాకుండా స్థిరంగా ఉండడం కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్ళారు వాళ్ళు. ఇలా నేను ఇప్పుడైతే ఏదో చెప్పుకున్నానో వాళ్ళందరూ కూడా పోస్ట్పోన్ చేయడం, చదువును పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళని వాళ్ళే విజయం సాధించలేదు. ఎందుకంటే చాలామంది పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను చూస్తున్నా కొన్ని వందల వేల మంది కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలు చదువుతారు. ఏదైనా సరే ఒక నోటిఫికేషన్ ముందు ఒక 6 నెలలు కనుక నువ్వు కరెక్ట్ ప్రిపరేషన్ చేయగలిగితే 100% విజయం ఉంటుంది. దానివల్లనే చాలామంది అశోక్ నగర్లో ఇంకా నిరుద్యోగులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు, సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల. అలాగే సార్, వాళ్ళు చేసే చిన్న మిస్టేక్స్ ఏమంటారు అంటే వాళ్ళు చిన్న మిస్టేక్స్ చేస్తారు, దానివల్లనే ఒక 1 మార్క్ 2 మార్క్స్ డిఫరెంట్తో కూడా జాబ్ పోతుంది. సో వాళ్ళకి ఏమైనా చదువుతున్నారు ఎందుకంటే అందరు చదువుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ సరైన అంటే ఎక్కువ రివిజన్స్ లేకపోవడం కారణం ఒకటి అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక 600 మార్కులకి ఎగ్జామ్ పెడుతున్నాడు వాడు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ తెలియకుండా బబుల్ చేసేస్తారు. అవి కలిస్తే హ్యాపీ, కలవకపోతే మళ్ళీ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఎక్కువ రివిజన్ చేయగలిగితే ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా 100 రకాలుగా ఇచ్చినా, వాడు సరైనది ఇచ్చినా, సరికాంది ఇచ్చినా, లేకుంటే వరుస క్రమం ఇచ్చినా, క్రమపద్ధతుల అమర్చడం ఇచ్చినా, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చినా, ఎలా ఇచ్చినా నువ్వు రిపిటేషన్ కనుక రివిజన్ కనుక 1 నుంచి 4-5 సార్లు రివిజన్ చేయగలిగితే సబ్జెక్టు పైన ఒక అనాలిసిస్ వస్తుంది. అనాలిసిస్ వస్తే నీకు ఎలాంటి క్వశ్చన్ అయినా చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏ ప్రిపరేషన్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పుస్తకాల ఎంపిక, టైం టేబుల్, ముఖ్యంగా ఎక్కువ రివిజన్స్ చేసిన తర్వాత దాని టెస్ట్ సిరీస్ రూపంలో ఎక్కువ టెస్టులు రాయగలిగితే నీలో ఉన్న లోపాలన్నీ కూడా సరిదిద్దుకోగలుగుతావు. కాబట్టి నీ విజయానికి ఈ 5 సూత్రాలు ఏంటి చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండ్ రైట్.